ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై క్రమశిక్షణ చర్యలకు టీడీపీ అధిష్టానం రంగం సిద్ధం చేసింది. 20వ తేదీ సోమవారం పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరు కావాలని ఎమ్మెల్యేకు సూచించింది. ఎమ్మెల్యేగా గెలిచిన 7 నెలల్లో రెండోసారి ఆయన తీరుపై పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లయింది. అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వరుస వివాదాలతో పార్టీకి చెడ్డ పేరు తెస్తున్న ఎమ్మెల్యేను పిలిపించి వివరణ తీసుకోవాలని, అవసరమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరు కావాలని కొలికపూడిని ఆదేశించారు. అమరావతి రైతు ఉద్యమ నేతగా రాజకీయాలకు వచ్చిన కొలికపూడికి ఎన్నికల్లో పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. అయితే ఆయన గెలిచిన రెండో రోజు నుంచి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. వివాదాస్పద వైఖరితో వ్యక్తిగతంగా అప్రతిష్ట మూటగట్టుకోవడమే కాకుండా పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఎమ్మెల్యేతో వేగలేక సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు గతంలో ధర్నాలు చేశారు. వరుస సంఘటనలతో ఆయన్ను పిలిచి గతంలో ఓసారి వివరణ తీసుకున్నారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. పార్టీ ఎంతలా చెప్పినా ఎమ్మెల్యే తన తీరు మార్చుకోలేదని అంటున్నారు. గడిచిన 7 నెలల్లో ఎమ్మెల్యే పలు వివాదాలకు కేంద్రంగా మారారు. కొండూరు మండలం కంబంపాడులో అక్రమ నిర్మాణం అంటూ ఒక ఇంటిని ఎమ్మెల్యే దగ్గరుండి కూలగొట్టించేందుకు పూనుకోవడం విమర్శలకు దారితీసింది. చిట్యాలలో స్థానిక సర్పంచ్ని ఎమ్మెల్యే తూలనాడారని, వీఆర్ఏగా ఉన్న సర్పంచ్ భార్యతోనూ అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. సర్పంచ్ భార్య పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. తాజాగా ఈ నెల 11న కొలికపూడి కొండూరు మండలం గోపాలపురంలోని టీడీపీ గ్రామ కార్యదర్శి బూక్యా రాంబాబు ఇంటికి వెళ్లారు. ఆ గ్రామంలో రాంబాబుకి ఆయనకు వరుసకు సోదరుడయ్యే వైసీపీ నాయకుడు బూక్యా కృష్ణకు ఎప్పటి నుంచో ఆస్తి తగాదా ఉంది. ఇటీవల గ్రామంలో సీసీ రోడ్డు వేశారు. ఆ రోడ్డు తన స్థలంలోనే వేశారని, వివాదం తేలే వరకు రోడ్డును ఎవరు వినియోగించడానికి వీల్లేదని కృష్ణ దానిపై కంచె వేశారు. రాంబాబు ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆ రోడ్డు దగ్గరకు వెళ్లి కృష్ణ, ఆయన భార్య బూక్యా చంటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తమ ఇంట్లోకి వచ్చి తన భర్తను, తనను కొట్టారంటూ బూక్యా చంటి పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. టీడీపీలోని మెజార్టీ వర్గాలు కూడా ఎమ్మెల్యే వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నాయి. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేను మందలించినట్లు సమాచారం. ఇక 2 రోజుల క్రితం తన నివాసంలో మంత్రులు, ఎంపీలతో సమావేశమైన సీఎం పార్టీ నేతలు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. అదే సమయంలో ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలిపై చర్చ జరగ్గా ఆయన క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ చైర్మన్ గా ఉన్న టీడీపీ క్రమశిక్షణ సంఘంలో వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ, బీద రవిచంద్ర యాదవ్, ఎంఏ షరీఫ్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వంతు వచ్చింది. కొలికపూడిపై సస్పెన్షన్ వంటి తీవ్ర చర్య తీసుకుంటారా, లేక మరోసారి మందలించి వదిలేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.